కేసీఆర్ కుటుంబంలో పంచాయతీకి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కారణమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ పంచన చేరి ఆ కుటుంబం మధ్య చిచ్చు పెట్టి చిన్నాభిన్నం చేశాడని విమర్శించారు. కేసీఆర్ చుట్టూ కొరివిదయ్యాలు చేరాయని, వాటితో బీఆర్ఎస్ భ్రష్టు పడుతోందని, కేసీఆర్ బయటకు రాలేకపోతున్నారని కల్వకుంట్ల కవిత ఆరోపించారని గుర్తు చేశారు. కేసీఆర్ పంచన చేరి వందల కోట్ల ఆస్తులను కూడగట్టి ఇవాళ ఒక యూనివర్సిటీని పెట్టుకొని, ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకొని, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకొని అలాంటి ప్రభుత్వం యొక్క అండతో ఆస్తులు కూడగట్టడం, ఆయన ఈరోజు శుద్ధ పూస లెక్క మాట్లాడారు. కవిత గారు 2-3 సార్లు చెప్పారు, కేసీఆర్ చుట్టూ కొరివి దయ్యాలు చేరినాయి, ఈ కొరివి దయ్యాల వల్ల పార్టీ భ్రష్టపడుతున్నది, కేసీఆర్ బయటకు రాలేకపోతున్నాడు అని చెప్పి ఆ కొరివి దయ్యాల పేర్లు కూడా చెప్పింది. చాలా జిల్లాలకు వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ నాయకుల పైన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన, బీఆర్ఎస్ సంబంధించిన భక్తుల పైన తీవ్రమైన పదజాలంతో, సాక్ష్యాలతో సహా ఆమె విమర్శలు చేస్తున్నారు. ఆ కొరివిదయ్యాలలో పల్లారాజేశ్వర రెడ్డి కూడా ఒక పెద్ద కొరివిదయ్యం అని ఆమె చెప్పింది. పల్లారాజేశ్వర రెడ్డి గారు కేసీఆర్ పంచన చేరి ఆ కుటుంబం మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళ చెవులు ఊరికి ఆ కుటుంబాన్ని అంతా చిన్నాభిన్నం చేసింది. కవిత దూరం అయిపోయింది. రామారావు గారి మధ్యన, హరీష్ రావు గారి మధ్యన కూడా కొంత